అందరికీ నమస్కారం. నిన్న తెలంగాణ పత్రికలో మా కార్యాలయంలో అవినీతి అడ్డాగా మారిన తల్లాడ తహసీల్దార్ కార్యాలయం అనే దాని మీద శీర్షిక ప్రచురించబడింది. అందులో మా దగ్గర అన్నీ కూడా ప్రతిదీ కూడా పారదర్శకంగా జరుగుతుంది. రేషన్ కార్డులు అవని, సర్టిఫికెట్లు అవని, భూభారతికి సంబంధించినవి కూడా గతంలో ధరణిలో వచ్చిన అప్లికేషన్లు ఇప్పుడు భూభారతిలో తీసుకుని భూభారతిలో మాడ్యూల్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. అయితే మనం ఈ భూభారతిలో మన 20 రోజులు మన సిబ్బంది అంతా కూడా రెవెన్యూ సదస్సులకు వెళ్ళడం జరిగింది. వెళ్ళడం వల్ల సర్టిఫికెట్లు, రేషన్ కార్డు డిలే అయిన మాట వాస్తవం. ఇది కాకుండా కొంతమంది సిబ్బంది ఒక ఇద్దరేమో కలెక్టర్ కార్యాలయంలోకి డెప్యుటేషన్ మీద వెళ్ళడం జరిగింది. ఒక ఆర్ఐ గారేమో 1 ఆర్ఐ గారు మన భూభారతిలో నేలకొండపల్లిలో మోడల్ ప్రాజెక్టుగా చేయడం వల్ల అక్కడ అతన్ని టీం మెంబర్గా వేయడం జరిగింది. అక్కడ దరఖాస్తుల పరిశీలనలో ఆయన 45 రోజులు అక్కడ ఉండిపోవడం జరిగింది. ఆ విధంగా డిలే అయిన మాట వాస్తవం. బియాండ్ ఎస్ఎల్ఏలో కూడా కొన్ని సర్టిఫికెట్లు అవి కూడా పడ్డాయి. అవన్నీ కూడా మేము త్వరితగతిన పరిష్కరిస్తాం. తర్వాత అన్నీ కూడా మనం పారదర్శకంగా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏ ఆధారాలు లేకుండా ఏది రాయొద్దు. దయచేసి పత్రికేయ మిత్రులందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే, ఈ కార్యాలయము ఇది అందరికి సంబంధించింది, మండల ప్రజలకు సంబంధించింది, నా ఒక్కడిది కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఆధారాలు ఉంటే మీరు దాన్ని నన్ను కూడా వివరణ అడగాలి రాసే ముందు. వివరణ లేకుండా అలా రాయడం వల్ల మనం అనవసరంగా చెడ్డ పేరు తలెత్తుతుంది. కాబట్టి అందరూ పాత్రికేయ మిత్రులు ఏదైనా ఉంటే మాకు సహకరించగలరు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే అది నా దృష్టికి తీసుకొస్తే నేను ఎవరిది ఉన్నా దాన్ని నేను రెక్టిఫై చేయడానికి మా సిబ్బందితో నేను సహకరిస్తాను. ఇప్పుడు సార్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇసుక వ్యర్థంగా పోతుంది, తప్పుడు మార్గంలో పోతుంది అంటున్నారు. మీరు కూపన్స్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? దాని మీద ఒకసారి వివరణ చెప్పగలరు? మేము కూపన్స్ ఇస్తున్నాం. మనం ఇందిరమ్మ లబ్ధిదారులకి మనం ఫ్రీగా కూపన్ ఇష్యూ చేయమని మనకి ర్యాంపుల ద్వారా మన దగ్గర గొల్లగూడెంలో ఒకటి ఉంది, తర్వాత ముద్దునూరు, తర్వాత కున్నవల్లో 3 ర్యాంపులు ఉన్నాయి. ఆ 3 ర్యాంపుల్లో కూడా వాళ్ళు ఇసుక తెచ్చుకుంటున్నారు. ఎవరైనా అక్రమంగా ఎవరైనా తీసుకొస్తే అది మా దృష్టికి తీసుకొస్తే మేము వాటి మీద చర్యలు తీసుకుంటాం. అది ఆల్రెడీ ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది, రాత్రులు తోలొద్దని. ఎందుకంటే ఉన్నది నిల్వలు, ఇదే పెద్ద వాగు నుంచి వచ్చిన ఇసుక కాదు. అదేంటంటే ఓన్లీ పునాదులకి వాటి మటుకు పనికొస్తుంది. ప్లాస్టింగ్లకి వాటికి పనికిరావు, పిల్లర్స్కి వాటికి పనికిరాదు. దాని గురించే కాబట్టి ఎవరిని కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా మనం కూపన్లు ఇష్యూ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనకి 3 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి మనకి ఆదేశాలు కూడా రావడం జరిగింది. ఎంఆర్ఓలు, ఎండిఓలతో కూడా పెట్టి మనకి 200 రూపాయలు, 100 రూపాయలు ఏమో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇమ్మనమన్నారు. 50 రూపాయలు పంచాయతీ అకౌంట్కి, 50 రూపాయలు డిఆర్డీఏ అకౌంట్కి పంపించమన్నారు. ఉచితంగా వాళ్ళు సొంత ట్రాక్టర్ మీద వాళ్ళు తీసుకుని వెళ్ళే విధంగా మనం చర్యలు చేపట్టడం జరుగుతుంది. దయచేసి ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించిన ట్రాక్టర్లను మటుకు ఎవరు అడ్డుకోవద్దు. మిగిలిన వేరే ఎవరైనా కనుక చేస్తే వాటిని మటుకు మనం వేరే వాళ్ళకి ఎవరికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. సార్, ప్రజెంట్గా రేషన్ కార్డులు మీద ఒక ఆరోపణ వచ్చింది. అసలు ఈరోజు వరకు సదరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అందుబాటులో లేరు. రేషన్ కార్డులు ఎవరికి కూడా ఎక్కువ జారీ చేయలేదు. అయినా రేషన్ కార్డులు ఇస్తున్నారు, వాటి మీద మీరు వేరే విధంగా పైసలు తీసుకుంటున్నారు అనేది ఆరోపణలు వచ్చినాయి. దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వగలరా? అది అవాస్తవం అండి. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనం ఇంకొన్ని యాడింగ్స్, గతంలో భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు పుట్టారు, 10 ఏళ్ళ నుంచి మనకి రేషన్ కార్డులు కొత్త యాడింగ్స్ లేవు కాబట్టి ముటేషన్ అంటారు. అవి కూడా ఆన్లైన్లో పెడుతున్నారు. అవి వెంటనే చేయడం జరుగుతుంది. మిగిలిన కొత్తగా రేషన్ కార్డులు పెట్టి మీ సేవ ద్వారా వచ్చినాయేమో మనం ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రజాపాలనలో వచ్చినాయి 3600 చిల్లర దాకా ఉన్నాయి. అవన్నీ కూడా మనం గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా ఆ యాప్లో చేసి, ఆ యాప్ ద్వారా మనం రికమెండ్ చేస్తాం. అవన్నీ అవాస్తవం అండి. ఎందుకంటే అర్హులైన వాళ్ళందరికీ మేము, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరుగుంటే మాకు వచ్చి చెప్తే మేము దాని మీద మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ సార్, రేషన్ కార్డు ఆన్లైన్ చేసి ప్రస్తుతానికి మీ సేవలో ఉంది. అది ఎప్పుడు బంద్ అయిందో తెలియదు. గవర్నమెంట్ వెసులుబాటు ఇచ్చింది ప్రస్తుతానికైతే, అది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అందుకనే అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు మీరు పెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. యువర్ గుడ్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్? సురేష్ కుమార్, తహసీల్దార్, తల్లాడ.